ఆదిలాబాద్ పట్టణంలోని రత్న గార్డెన్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారిని స్వాగతించి సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్కని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బెడ్మబొచ్చు, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖానాయక్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీహర్రావు, బోధ్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, ఆసిఫాబాద్ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు శంతన్రావు, ఎన్ఎస్యుఐ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవుడు ఎక్కడ ఉంటాడు? మనం ప్రతి దేవుడికి గుడి కట్టిస్తాం, గుడిలో దేవుడిని పెట్టుకుంటాం, గుండెల్లో ఆ దేవుడిని మనం నింపుకుంటాం, పూజించుకుంటాం. కానీ వాళ్ళకు 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఉద్యోగం అడిగితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఆ లెక్కన మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనీసం 10 లక్షల ఉద్యోగాలన్నా రావాలి. 10,000 ఉద్యోగాలు కూడా